అయితే ఆ బ్రిటిషర్కి స్వామి వివేకానంద అని చెప్పడం జరిగింది. ఇన్ యువర్ కంట్రీ, మీ దేశంలో, ఏ టైలర్ డిసైడ్స్ వెదర్ ఏ పర్సన్ ఇస్ ఎ జెంటిల్మెన్ ఆర్ నాట్. ఒక దర్జీ డిసైడ్ చేస్తారు, బట్టలు కుట్టేవాడు డిసైడ్ చేస్తారు హూస్ జెంటిల్మెన్ ఆర్ నాట్. కానీ ఇన్ అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా, ది క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ డిసైడ్స్ వెదర్ ఏ పర్సన్ ఇస్ ఎ జెంటిల్మెన్ ఆర్ నాట్. దట్ ఈస్ ఇండియా అని చెప్పాడు. భారతదేశం అంటే అది క్యారెక్టర్ని బట్టి. ఇవాళ మీరు చూసినట్టయితే వరల్డ్ ఓవర్, ప్రపంచం మొత్తం భారతీయులకి ఇచ్చే రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్, మనకుండే గుణగణాల వలన. ఈ గుణగణాలు మంచివైనప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్. కాబట్టి వరల్డ్ ఓవర్ భారతదేశానికి రెస్పెక్ట్ దేనివల్ల వస్తుందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా యాజ్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, లీవ్ సమ్ మార్క్ బిహైండ్ అన్నాడు ఆయన. అంటే నువ్వు పుట్టావు, ఎందుకు పుట్టావు? పుట్టిపోయిన తర్వాత ఇప్పుడు రోజు తింటే దానిలో ఏం మజా లేదు కదా. ఆదివారం వస్తే ఏదో స్పెషల్ ఉంటుంది అంటారు. ఆ స్పెషల్ కోసం గురువారం నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు. దేర్ ఈజ్ నో థ్రిల్ వితౌట్ దట్. దే షుడ్ బి థ్రిల్ ఇన్ లైఫ్ అని చెప్పాడు. నువ్వు వచ్చావు, ఈ ప్రపంచంలోకి వచ్చావంటే ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి అని చెప్పాడు. యూ గాట్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ఈ ఈ ప్రపంచానికి నీవంతు ఏదైనా ఒకటి నువ్వు చేయగలిగితేనే అప్పుడు నీ జన్మకి సార్థకత వస్తుందని చెప్పాడు. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హ్యూమన్ మైండ్. ఎందుకు? మళ్ళీ చాలా మంచి కొటేషన్ ఇది. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్కి లిమిట్ లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు. అందుకే ఆయన చెప్పాడు హ్యూమన్ పొటెన్షియల్ ఇస్ ఎనార్మస్ అని చెప్పాడు. నిజంగానే ఎనార్మస్ అండి. మన చుట్టూ ఉన్నవన్నీ ఎవడు సృష్టించాడు? దేవుడు కాదు. మన చుట్టూ ఉన్న లైట్లు, ఫ్యాన్లు, ఇంక్లూడింగ్ ద క్లోత్స్ ఆన్ అస్, మన ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఎవరు క్రియేట్ చేశారు? ఇవన్నీ కూడా మానవుడే క్రియేట్ చేశాడు. దేవుడు మనం క్రియేట్ చేస్తే మనం క్రియేట్ చేస్తాం దేనివల్ల? మనకున్న మేధాశక్తితోటి. మనకొక సూపర్ న్యాచురల్ బ్రెయిన్ ఇచ్చాడు ఆయన, అంతే కదా. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు రీసెర్చర్స్, చెప్తున్నారు 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవరాశులు. అయితే మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే 83,99,999 జీవరాశులకు బుర్ర లేదు. దాని బుర్ర ఎంతవరకు లిమిట్ చేశారంటే ఒక జంతువుని చంపి తినడం, లేకపోతే తన్ను తాను ఆ జంతువు నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం వరకే లిమిట్ చేశారు. కానీ ఒకటి 84 జీవరాశుల్లో, లక్షల జీవరాశుల్లో ఒక్క జీవరాశికి మాత్రమే సూపర్ న్యాచురల్ బాడీస్ ఇచ్చాడు, అంతే కదా. విత్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకొని అంత ఉంది మనలో అన్నాడు ఆయన. హ్యూమన్ మైండ్, హ్యూమన్ బ్రెయిన్ కెన్ వర్క్ లైక్ ఎనీథింగ్. ద మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇట్ ఈజ్, ద మోర్ పవర్ ఈజ్ బ్రాట్ టు బేర్ ద వన్ పాయింట్. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఫోకస్ లెవెల్స్ ఎంత బాగా ఉంటాయో దాన్ని బట్టి మనం అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. అంతే హ్యూమన్ మైండ్ యొక్క పవర్ అంత ఉంది అని చెప్పాడు. ఆ మైండ్ పవర్ మనం యూజ్ చేసుకోవాలి. అందుకే మెడిటేషన్ చేయాలని చెప్పాడు. కర్మయోగ, జ్ఞానయోగ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ దెన్ ఈ సెడ్ దెర్ ఈజ్ నో లిమిట్ అండ్ యువర్ లయన్స్, యువర్ సోల్స్ ప్యూర్, ఇన్ఫినిట్ అండ్ పర్ఫెక్ట్. ద మైట్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎక్కడో లేదు, మొత్తం ఈ యూనివర్స్లో ఉండే మొత్తం పవర్ అంతా మన చేతిలోనే ఉంది అని అన్నాడు. మన లోపలే ఉంది అని చెప్పాడు ఆయన. కాబట్టి దాన్ని గుర్తెరింగి కనుక మనం దాన్ని ఆచరణలో ఎప్పుడైతే పెడతామో డెఫినెట్గా థింగ్స్ విల్ బీ డిఫరెంట్. మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో పాము కుబుసం వదులుతుంది అంటారు, అవునా? నెలకొకసారి దాని స్కిన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది అంటారు. మనం కూడా వదులుతాం. సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మనం కూడా మన బాడీలో పార్టికల్స్ అన్నీ కూడా చిన్న చిన్న పార్టికల్స్ కింద, మన స్కిన్ చిన్న చిన్న పార్టికల్స్ కింద పీల్ ఆఫ్ అయిపోయి మళ్ళీ కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది. సో మార్పు అనేది చాలా సర్వసాధారణమైన విషయం అన్నది. మార్పు సహజంగా జరుగుతూ ఉంటుంది. మార్పు లేకపోతే మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నామో అంతే ఉండిపోయేవాళ్ళం కదా. ఇవాళ ఇంత మార్పు జరిగింది కాబట్టి మనకు ఫిజికల్గా, కెమికల్గా లోపల జరుగుతున్న మార్పు వల్లనే మన బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్, ఇవన్నీ గ్రోత్, ఇవన్నీ జరుగుతున్నాయి. సో చేంజ్ అనేది చాలా. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటాడంటే యువర్ లయన్స్, యువర్ సోల్స్ ప్యూర్, ఇన్ఫినిట్ అండ్ పర్ఫెక్ట్. ద మైట్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ విత్ ఇన్ యూ. మనం లయన్స్ అని చెప్పి అంటే మనం గొప్పోళ్ళం, మనం స్ట్రాంగ్ అనేది మనం అనుకోవాలి కదా ఫస్ట్.
ఎప్పుడైతే నువ్వు అనుకోవడం మొదలు పెడతావో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ చేంజ్ అని చెప్పాడు. బికాస్ చేంజ్ ఈజ్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు. నా జీవితాన్ని చేంజ్ చేసిన కొటేషన్ ఒకటి ఉంది, టుడే ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అంతే కదా, గతం గతః, పాతతో వదిలేసేయండి. ఇవాళ నుంచి నా భావి జీవితం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఒక అనుకుంటూ మనం ఎప్పుడైతే మొదలు పెడతామో డెఫినెట్గా అవుతుంది. అంతేగాని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ద బెస్ట్ టైం టు ప్లాంట్ ఎ ట్రీ వాజ్ 20 years బ్యాక్. 20 ఏళ్ల క్రితం విత్తనం వేసుంటే బాగుండేది, వేయలేదు, నా బతికింతే అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వేసుంటే బాగుండేది, కనీసం 20 ఏళ్ల క్రితం వేసుంటే బాగుండేది అనుకుంటూ మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కొటేషన్లో సెకండ్ పార్ట్ ఏంటంటే, ద బెస్ట్ టైమ్ ఇస్ నౌ. లేట్ అయితే అయింది, అయిపోయింది, గతం గతః, లెట్ అస్ స్టార్ట్ నౌ, ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు. గ్రేట్ రిజల్ట్స్ ఆర్ అటైన్డ్ ఓన్లీ బై గ్రేట్ పేషెన్స్ అన్న. చాలామందికి లేనిది ఇది. అన్నీ ఉంటాయి, పేషెన్స్ లేదు సార్. ఎందుకు? ఇన్స్టెంట్గా అయిపోవాలి, ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి. యువర్ పేషెన్స్ అండ్ పర్సర్వరెన్స్, గ్రేట్ కరేజ్ అండ్ గ్రేట్ అటెంప్ట్స్. పేషెన్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి, అటెంప్ట్ మనం చేస్తూ ఉండాలి, అంటే ప్రయత్నం సాగిస్తూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు చాలామందికి ఆరంభ సురత్వం, ముందు వెళ్ళిపోతూ ఉంటాం. ఏదన్నా ఒక చిన్న ఆబ్స్టకల్ వచ్చిందనుకోండి, వెంటనే విత్డ్రా అయిపోతారు. ఇది నా వల్ల కాదు, ఇది నాతో కాదు, ఇది నేను చేయలేనని చెప్పి. ఇవాళ ఉన్న పరిస్థితులు అవే. ఇవాళ మార్పు సడన్గా వచ్చింది కరోనా వల్ల. ఏం జరిగింది మరి? మార్పు వచ్చిన తర్వాత కొంతమంది అడ్జస్ట్ అవుతున్నారు, కొంతమంది అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, కొంతమంది చాలా బాగుంది అంటున్నారు. ఇదంతా మన పర్సెప్షన్ని బట్టి ఉంటుందండి. నిజమే, నిన్న పిల్లలతో షేర్ చేసుకుంటా ఉన్నాను. 12 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్ళిన పాండవులు ఏం చేశారు? వాళ్ళ ఫోకస్ అంతా స్కిల్ డెవలప్మెంట్ మీద ఉండింది. 12 ఏళ్లలో ఎన్ని అస్త్రాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని సంపాదించారు, ఎంత జ్ఞానం సంపాదించారు. ఆ ఫారెస్ట్లో, అడవుల్లో ఉండి ఋషులను, మునులను కలుసుకుంటూ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వాళ్ళు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ 12 ఏళ్లలో దే బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. చూసినట్టయితే మీకు మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులే స్ట్రాంగ్ యాక్చువల్గా. కానీ వీళ్ళు తెలివితేటలతోటి గెలవడానికి ఆ జ్ఞానం అంతా కూడా, ఆ విజ్డమ్ అంతా కూడా అది ఆ 12 ఏళ్లలో వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. అర్జునుడు ఇంద్రలోకానికి కూడా వెళ్ళాడు కొన్ని అస్త్రాలు సంపాదించడం కోసం అండి. ధర్మరాజు ధర్మంలో ఇంకా సూక్ష్మాలు తెలుసుకోవడానికి డిఫరెంట్ మునులని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ విషయం ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ అస్. దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద సేస్. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీని ఆపర్చునిటీ లాగా తీసుకున్నప్పుడు డెఫినెట్గా విజయం సాధిస్తారు. ఆపర్చునిటీగా ముందు రికగ్నైజ్ చేయాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనకు ప్రాబ్లమ్సే కనపడతాయి, ఆపర్చునిటీస్ కనపడవు. బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఆల్సో. ఆపర్చునిటీని రికగ్నైజ్ చేసిన రోజు వీ కెన్ డూ వండర్స్. కానీ ఆపర్చునిటీగా రికగ్నైజ్ చేయాలి. పొద్దున్నే దేవుడు ఒక మూట ఇస్తాడు అని చెప్తాను ఎప్పుడు నేను. మూటలో ఏముంది? మూటలో 24 గంటలు ఉన్నాయి. దాన్ని 60 తోటి ఇంటూ చేస్తే 1440 నిమిషాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ 60 తోటి చేస్తే 86,400 సెకండ్లు ఉన్నాయి. అవి సెకండ్లు కాదండి. వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ ఆపర్చునిటీస్. అన్ని ఆపర్చునిటీస్ దేవుడు రోజు ఇస్తున్నాడు. దండం పెట్టినా పెట్టకున్నా ఇస్తున్నాడు. అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. చాలామందికి ఇది ఇంకో అపోహ, ఆయనకి ఎక్కువ ఇచ్చినాడు సార్, నాకు తక్కువ ఇచ్చినాడు, ఆయన నాకంటే తెలివిగలడు, నేనంత తెలియదు, నాకు తెలివితేటలు లేవు. ఏం లేదు, తెలివితేటలు ఉండడం లేకపోవడం అని ఏదేం లేదు. అందరికీ ఈక్వల్గానే ఇచ్చినాడు దేవుడు. 3 things ఇచ్చాడు. మొదటిదేమో హార్డ్వేర్, మన బాడీ. సెకండ్ది సాఫ్ట్వేర్, మన మైండ్. ఈ రెండు నడవడానికి ఎలక్ట్రిసిటీ కావాలి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు? ఎప్పుడు ఇచ్చినాడు? పుట్టినప్పుడు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? అందరికీ సమానంగానే ఇచ్చినాడు. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ చేయలేదు. పని ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్. మరి ఇచ్చింది ఎంత బాగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు? అందుకే ఈయన అన్నాడు, గ్రేట్ రిజల్ట్స్ ఆర్ అటైన్డ్ ఓన్లీ బై గ్రేట్ పేషెన్స్. పేషెంట్ ఉండాలి. అండ్ దెన్ గ్రేట్ కరేజ్, చాలా ఇంపార్టెంట్ కరేజ్. అండ్ దెన్ గ్రేట్ అటెంప్ట్స్. అసలు ఏమి ఆచరణలో పెట్టకుంటే ఏది రాదు కాబట్టి ఆచరణ. వాట్ యు థింక్ దట్ యు ఆర్.
ఇది కూడా ఇంపార్టెంట్ కొటేషన్ ఆయన. వాట్ యు థింక్ దట్ యు ఆర్ అండ్ వాట్ యు విల్ థింక్ దట్ యు విల్ బీ అన్నాడు ఆయన. నువ్వు ఏది అనుకుంటే అదే నువ్వు అన్నాడు. అందుకే ఆయన చెప్పింది యూ అండ్ ఓన్లీ యూ అన్నాడు ఆయన ఒకసారి ఒక కొటేషన్లో. నో వన్ ఎల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్. యూ అండ్ ఓన్లీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ. చాలామంది బ్లేమ్ గేమ్ ఆడుతుంటారు, తీసుకుపోయి వేరే వాళ్ళ మీద పెడతారు. ఆయన వల్ల నా బతికట్లయింది, ఆమె వల్ల నా బతికట్లయింది, లేకపోతే ఇంకోటి డిఫరెంట్ రీజన్స్ చెప్పుకుంటూ వెళ్తారు అన్నమాట. ఈ బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ప్లీజ్, అవసరం లేదని చెప్తాడు ఈయన. ఎవరో కాదు రెస్పాన్సిబుల్. యూ అండ్ ఓన్లీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ. ఇంకెవడో కాదు. మోసం చేశారంటే మోసం కాబడ్డావు నువ్వు. మోసం వాళ్ళు చేయగలిగే ఆపర్చునిటీ నువ్వు ఇచ్చావు. రెస్పాన్సిబిలిటీ ఎవరిది, లేకపోతే ఎవరిది తప్పు, నీదే తప్పు. హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ బర్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ బర్త్ వీ కెన్ హ్యావ్. అన్ని జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. కరెక్టే, శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. మరి ఇందాక నేను చెప్పినట్టు 84 లక్షల జీవరాశులు ఉంటాయంటే మనది ఎన్నో జన్మ ఇప్పుడు? 83,99,999 జన్మలు అయిపోయి 84 లాఖెత్ జన్మలో ఉన్నాం మనం. శ్రేష్టమైన జన్మ. ఇంకా మనం ఏదో చేయలేకపోయినాం, ఏదో సాధించలేకపోయాం అని పెద్ద పెద్ద డౌట్స్ వస్తూ ఉంటాయి జనాలకి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఇన్సైడ్ యూ. మన లోపల నిద్రాణమైన శక్తులు చాలా ఉన్నాయి. వాటి తట్టి లేపాలి. ఎట్లా లేపుతాం సార్? పొద్దున్నే లేచి మనమే లల్లవి పాడుతూ ఉంటాం, లాలి 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 అని. లేదు, లేపాలి. వాటిని తట్టి లేపినప్పుడు యూ కెన్ డూ వండర్స్ విత్ దట్. ఆ నిద్రాణమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకురావాలి. గాట్ టు గెట్ ఇట్ అండి. ఎంత టైం ఉంది? చాలా. స్వామి వివేకానందకి ఎంత టైం ఉండిందండి? 30వ సంవత్సరం ఆయనకి 30 years ఏజ్ వచ్చినప్పుడు ఆయన గురువు నుంచి రియలైజేషన్, జ్ఞానోదయం కలిగింది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం కేవలం ఒక 8.5 సంవత్సరాలు. ఆయన బతికింది 38.5 years. ఆ 8.5 సంవత్సరాల్లో ఆయన ఏమైతే చేశాడో అదే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అది ఇంకా 1500 సంవత్సరాలు. అంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిదని చెప్పొచ్చు. అంత పెద్ద గని అది. లాట్ ఆఫ్ ట్రెజర్. 8.5 సంవత్సరాల్లో ఆయన రాసిన 9 వాల్యూమ్స్. ఒక్కొక్క వాల్యూమ్ 700 పేజీలు ఉంటుంది సుమారుగా. రైట్. ఇది కాక ఆయన స్నేహితులకి, ఆయన మాంగ్స్ అందరికీ దాదాపుగా ఒక 700 లెటర్స్ రాశారంట. ఆయన ఉత్తరాలు రాశారంట. ఈ ఉత్తరాల్లో నుంచే ఇవన్నీ కొటేషన్స్, ఇన్ని రకాల పుస్తకాలు, ఇవన్నీ కూడా ఎంత ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయన భారతదేశం చూస్తే బాధపడేవాడంట. ఆయన ఏంటిది ఇలా ఉంది అని చెప్పి. ఆయన వెస్టర్న్ వాళ్ళకి ఏం చెప్పాడంటే బోల్డ్గా ఉండండి అని చెప్పాడు. మనకి వచ్చి భారతదేశానికి యు బీ బోల్డర్ అని చెప్పాడు. ఇంకా ఎక్కువ మనం ప్రెషర్ పెట్టి చెప్పడం జరిగింది అన్నమాట ఇక్కడ. ఇవి చూసినట్టయితే మనకి ఎందుకు మనం ఇప్పుడు స్వామి వివేకానంద వాణి మనకు అవసరము అని అంటే ఎన్ని రకాల టెన్షన్లు ఉన్నాయండి. మీకు తెలుసో లేదో, స్వామీజీ చెప్తుండే మొన్ననే, ఒక భారతదేశంలో రోజుకి 10 లక్షల స్లీపింగ్ పిల్స్ సేల్ అవుతాయంట. 10 లక్షలు ఒక్క రోజుకి. అంటే ఫార్మా కంపెనీస్ ఎట్లా బతికిపోతున్నాయి చూడండి. 10 లక్షల స్లీపింగ్ పిల్స్ ఒక్క రోజులో ఈ భారతదేశంలో అమ్ముడుపోతున్నాయి. అంటే ఎంత టెన్షన్ ఉంది జనాలకి, ఎంత స్ట్రెస్ ఇదవుతుంది. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడిస్తాడా? మన నక్షత్ర ప్రకారం వస్తుందా? లేదా మన జనం కుండలి ప్రకారం వస్తుందా? కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, యూ ఆర్ ది క్రియేటర్, యూ ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే. యూ క్రియేట్ ఎవ్రీథింగ్. ఎవడో క్రియేట్ చేయడు, మనమే క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. దాంతో స్ట్రెస్ వస్తుంది, దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చూసినారు ఇప్పుడు లాక్డౌన్లో మొన్న ఎవరో చెప్తున్నారు కార్డియాక్ కేసెస్ పూర్తిగా తగ్గిపోయినాయంట. గుండె నొప్పితోని జనాలు, హార్ట్ అటాక్లతోని ఎవరు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయింది, పర్సంటేజ్ చాలా లో అయిపోయింది అని చెప్పి కార్డియాలజిస్ట్ టీవీలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎందుకు? వర్క్ స్ట్రెస్ లేదు, ఏ స్ట్రెస్ లేదు, ఇంట్లోనే ఉంటున్నాం మనం. స్ట్రెస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనం? వీఆర్ యాడింగ్ ఎవ్రీథింగ్. హూ ఈజ్ యాడింగ్? వి అవర్ సెల్ఫ్స్ ఆర్ యాడింగ్. ఈ స్ట్రెస్ అనే ఆస్పెక్ట్ మీద ఇంకా చూసినట్టయితే చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస ఒక మంచి డెఫినేషన్ ఇచ్చినాడు ఆయన ఒక దీనికి, మ్యాడ్ అనే ఆస్పెక్ట్ మీద.
ఈయన పాపం ఆయన దుర్గామాత భక్తిలో లీనమైపోతూ ఉండేవారు ఆయన రామకృష్ణ పరమహంస. ఆ లీనమైపోయినప్పుడు ఆయనలో ఆయన ఏదో పాటలు పాడుకుంటా లేకపోతే డ్యాన్సులు చేసుకుంటా అట్లా ఆయన భక్తిని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసేవారు దుర్గామాతకి. అయితే చుట్టుపక్కల చూసేవాళ్ళందరికీ ఈయన మాట్లాడుకుంటాడు, ఆయనలో ఆయన పాట పాడుకుంటాడు, ఏదో డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటాడని చెప్పి ఏమో ఈజీ మ్యాడ్ అని చెప్పి ఎవరో వచ్చి స్వామి వివేకానందని అడిగిన అంటే ఏంది మీ గురువు గారు ఇట్లా చేస్తాడు ఆయన ఈజీ మ్యాడ్ అని చెప్పి. ఈయన మరి ఉండబట్టలేకపోయి డైరెక్ట్గా గురువు గారిని అడిగినాడు, ఏంది అందరు ఇట్లా అనుకుంటున్నారు గురూజీ, వాట్ ఈస్ దిస్ అని చెప్పాడు. అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస చాలా బాగా సమాధానం ఇచ్చాడు, ఎస్ ఐఎమ్ మ్యాడ్, ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ మ్యాడ్. Somebody is mad behind property, somebody is mad behind buying a vehicle, somebody is mad behind a girl, somebody is mad behind a boy, somebody is mad behind something else. I am mad behind goddess Durga అని చెప్పాడు. సో ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ మ్యాడ్. ప్రపంచంలో ఆ మ్యాడ్ అవ్వాలంటాడు ఆయన, అప్పుడే కదా నీకు సార్థకతం వచ్చేది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ యూ గాట్ టు బికమ్ మ్యాడ్ బిహైండ్ ఇట్ అని చెప్పాడు. ఓన్లీ దెన్ యూ కెన్ అచీవ్ ఇట్. పవర్ఫుల్ సమాధానం రామకృష్ణ పరమహంస చెప్పింది. ఇవన్నీ కూడా ఆయన ఉదహరించడం జరిగింది స్వామి వివేకానంద. ఇట్లా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఇంకా యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ సక్కర్ యూ వాంట్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎక్కడో లేదు, ఎక్కడో ఎత్తుకాల్సిన అవసరం లేదు, నీ లోపట్నే ఉంది. 7 కొండలు ఎక్కాలా, శబరిమల కొండ ఎక్కాలా, లేకపోతే హిమాలయ పర్వతాలు ఎక్కితే దొరికేది కాదు, అది లోపటే ఉంది. జనాలు ఇది రియలైజ్ కాకుండా ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉంటారు. అదేదో చిన్నప్పుడు చెప్పేవాడు కదా, సంకలో పిల్లోని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ, మేనిఫెస్ట్ ఇట్. ఫస్ట్ రికగ్నైజ్, ఎక్స్ప్లోర్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ అవుట్. దాన్ని బయటికి తీసుకొచ్చి యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. ఎక్కడనూ లేదు అని చెప్పడం జరిగింది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ఎక్కడి నుంచి వస్తుంది నాలెడ్జ్? ఫోకస్డ్గా ఉంటే కదా వచ్చేది నాలెడ్జ్. ఈ డిఫరెంట్ యావిగేషన్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ నెత్తిలో పెట్టుకొని నీకు కాన్సన్ట్రేషన్ కావాలంటే ఎక్కడ వస్తుంది? ఫోకస్ ఆన్ వన్ థింగ్, కాన్సన్ట్రేట్ అండ్ దెన్ యూ గెట్ ఆల్ దట్ నాలెడ్జ్. ఎక్కడి నుంచో రాదు. యూ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ యూ. ఇది ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది ప్రతి యూత్ అందరికీ కూడా. ఎక్కడనో లేదు, డోంట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దట్, ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ. కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోండి అన్నాడు. నీలో ఉన్న ఆ శక్తుల్ని బయటకు తీసుకురండి అని చెప్పాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దిస్ కంట్రీ టు ప్రాస్పర్ అని ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇంకా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అండ్ ఇంకొకటి, నో దై సెల్ఫ్, యూ మస్ట్ నో వాట్ యు ఆర్, వాట్ యువర్ రియల్ నేచర్ ఈజ్. మన రియల్ నేచర్ మనం తెలుసుకోవాలి. అందుకే మన లోపలికి తొంగి చూడమని చెప్పినాడు ఆయన. కొటేషన్లో నాకు నచ్చిన ఇంకొక మంచి కొటేషన్ ఒకటి ఉన్నదాన్ని, టాక్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, వన్స్ ఎవ్రీ డే, అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ డే అన్నాడు. టాక్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ డే, అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ ఎ మీటింగ్ విత్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. రోజుకు ఒక్కసారి మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఈ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ ఎక్సలెంట్ పర్సన్ తోటి మీటింగ్ మిస్ అయిపోతారు మీరు అన్నాడు. ఎవరండి ఎక్సలెంట్ పర్సన్? మనమే. మరి మనతో మనం మాట్లాడుకోవడం, డూ మెడిటేషన్, నో యువర్ సెల్ఫ్, నో యువర్ స్ట్రెంగ్త్స్, నో యువర్ వీక్నెసెస్. మీ లోపల ఉండే శక్తులు, మీ లోపల ఉండే బలహీనల గురించి అవగాహన తెచ్చుకోండి. ఆ అవగాహన వచ్చిన రోజు దట్ విల్ బి డిఫరెంట్. ఇది ఎక్కడో లేదు. మళ్ళా ఏదో గని తవ్వితే ఏదో ఎంత మట్టి తీస్తే ఔన్స్ బంగారం దొరికింది. మనలో తీయాల్సింది ఏంటంటే మనలో ఉన్న బుర్రలో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ తీయాలి. ఆయన ఎవరో స్కల్ప్టరు బ్యూటిఫుల్ కృష్ణుడి విగ్రహం తయారు చేసినాడు. అయితే వచ్చిన వాళ్ళందరూ చూస్తా ఒక పెద్ద మంచి ప్రొఫెసర్ గారు వెళ్ళి, అబ్బా ఎంత బాగా తయారు చేసినావు, కృష్ణుడు న్యాచురల్గా కృష్ణుడిలాగా ఉన్నాడు అని చెప్పాడంట. అప్పుడు ఆ స్కల్ప్టర్ ఏమనంటే, శిల్పి, నేను చేసింది ఏం లేదు, కృష్ణుడు ఆల్రెడీ దానిలో ఉన్నాడు, నేను అన్వాంటెడ్ స్టోన్ అంతా తీసేసిన అన్నాడంట. అవసరం లేనిది పనికిరాని అంతా రాయినంతా తీసేస్తే కృష్ణుడు బయటకు వచ్చాడు, ఆయన ఆల్రెడీ దానిలోనే ఉన్నాడు అని చెప్పినాడంట. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఉన్నాయి మన దగ్గర. అయితే అన్వాంటెడ్ ఏవైతే మనం తీసేస్తామో అప్పుడు మన కరెక్ట్ క్యారెక్టర్ ఏంటి, కరెక్ట్ పర్సనాలిటీ, కరెక్ట్ వ్యక్తిత్వం బయటకు వస్తుంది.
అవసరం లేనివి ఏమున్నాయి? చాలా ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. పొద్దున్న లేచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన దినచర్యని కనుక మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే అన్వాంటెడే ఎక్కువ ఉంటాయి, యూజ్లెస్ థింగ్సే ఎక్కువ ఉంటాయి. పనికొచ్చే పనులు అనేవి, పనికొచ్చేవి అంటే ఏంటి? మన జీవితానికి, మన గమ్యానికి, మనం సాధించాలి అనుకుంటున్న ఆ పర్టికులర్ అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ లైఫ్ ఏదైతే ఉందో దానికి పనికొస్తే అది పనికొచ్చినట్టు. దానికి పనికిరాదు అంటే అది పనికిరాని పని. ఈ పనికొచ్చే పనులు చేస్తున్నారా, పనికిరాని పనులు చేస్తున్నారా ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే యూ విల్ రియలీ ఫైండ్, తెలిసిపోతుంది మీకు వేర్ యూ స్టాండ్ అనేది. అందుకే అన్నాడు, యూ ట్రై నో దై సెల్ఫ్, యూ మస్ట్ నో వాట్ యు ఆర్ అండ్ వాట్ యువర్ రియల్ నేచర్ ఈజ్. దేనికోసం బతుకుతాం? వై ఆర్ వి లివింగ్? దేర్ షుడ్ బి సమ్ రీజన్ ఆర్ పర్పస్ బిహైండ్ ఇట్. ఆ పర్పస్ లేకపోతే ఎందుకు బతుకునో వేస్ట్. పర్పస్ అంటే ఏంటి సార్? చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. పిల్లలకి ఎప్పుడు నేను ఒక మంచి స్టోరీ చెప్తాను, ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు ఆ స్టోరీని, దానిలో చాలా అర్థం ఉంది ఆ స్టోరీలో. ఒక కుక్క పరిగెడుతుంది. కుక్క పరిగెడితే ఏమవుతుంది జనరల్గా? ఆ కుక్క వెనుక ఇంకో కుక్క పరిగెడుతుంది. అట్లా 10 కుక్కలు, 20 కుక్కలు, 30 కుక్కలు, 100 కుక్కలు పరిగెడుతూ ఉన్నాయి. ఒకదాని ఇంటి ఒకటి వెళ్తూ ఉన్నాయి. మొదటి కుక్క ఒక ఊరు నుంచి ఇంకో ఊరు అట్లా ఒక అడవిలోకి వెళ్ళిపోయింది. 99 కుక్కలు గొర్రెల మంద లెక్క అన్నీ ఫాలో అవుతుంది. ఈ మొదటి కుక్క యూటర్న్ తీసుకొని రిటర్న్ వచ్చింది. ఈ 100th డాగ్, 100వ కుక్క ఈ మొదటి కుక్కను అడిగిందంట, కైకు బాగ్రా రే, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. అంటే అప్పుడు మొదటి కుక్క ఏం చెప్పిందంటే, ఐ వాజ్ చేసింగ్ ఎ ర్యాబిట్, నేను ఒక కుందేల్ని వేటాడుతున్నాను అని చెప్పిందంట. రైట్? అంటే అప్పుడు అంటే ఏమర్థమైంది అక్కడ? అంటే మొదటి కుక్కకు మాత్రమే పర్పస్ ఉంది, మిగతా వాటన్నిటికీ మక్సదు లేదు. ఏదో వెళ్తున్నాయి, గొర్రెల మంద లేక పోతా ఉన్నాయి. మళ్ళీ 100వ కుక్క మొదటి కుక్కను ఇంకొక విషయం అడిగిందంట, దొరికిందా మీలాక్యా, అంత పోటుగాని లేక పరిగెత్తున్నావు కదా, నీకు దొరికిందా అని అడిగిందా. అంటే దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అప్పుడు మొదటి కుక్క చాలా పవర్ఫుల్ సమాధానం చెప్పింది, ఇఫ్ ఐ గెట్ ఇట్, నాకు దొరికితే నాకు ఒక పూట భోజనం, కానీ ఆ కుందేలుకి జీవితం. ఇవాళ దాని పర్పస్ ఏదైతే ఉందో నా పర్పస్ కంటే ఆ పర్పస్ బలమైనది అయింది కాబట్టి ఇవాళ అది విజయం సాధించిందని చెప్పాను. అర్థం చేసుకోండి పర్పస్ ఎంత ఇంపార్టెంట్ అనేది లైఫ్లో. రైట్? ఎందుకు బతుకుతున్నామంటే అల్టిమేట్గా మనం ఏం సాధించి పోవాలనేది అల్టిమేట్ థింగ్. ఆడిపోతే ఆడు కూడా అడుగుతాడు, క్యాకర్కే ఆయారే అని అడుగుతాడు దేవుడు కూడా. మనం సమాధానం చెప్పాలి అక్కడ. వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద సేస్. వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. ఆ పర్పస్ని అకంప్లిష్ చేసుకొని వెళ్ళాలి. ఆ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని మనం అకంప్లిష్ చేసుకొని ఎప్పుడైతే మనం చేరుతామో జీవితానికి సార్థకత ఉంటుంది. లేకపోతే ఏదో బతికినాం అన్నట్టుగా ఉండకూడదు అన్నాడు. సార్థకత అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సార్థకత గురించి నేర్చుకోవాలంటే స్వామి వివేకానంద నుంచే నేర్చుకోవాలి. అదే నేను చెప్పిన 38.5 సంవత్సరంలో ఆయన ఏం అకంప్లిష్ చేయాలో ఆయన చేసేసినాడు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది ఇన్స్పైర్ అయ్యి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆయన ఇచ్చిన ఐడియాలజీ, ఆ ఐడియాలజీని లక్షల మంది, కోట్ల మంది వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పడం కూడా చెప్పండి, 1500 సంవత్సరాల పాటు నేను ఇచ్చిన కంటెంట్ అంతా కూడా 1500 సంవత్సరాల పనికి వస్తుంది మీకు అని చెప్పినాడంట. అంత ఇది ఆల్ గ్రేట్ అండర్టేకింగ్స్ ఆర్ అచీవ్డ్ త్రూ మైటీ ఆబ్స్టకల్స్. అంటే ప్రాబ్లం లేకుండా, ఆబ్స్టకల్స్ లేకుండా మనం ఏది అచీవ్ చేయలేము. ఆబ్స్టకల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఆబ్స్టకల్స్ లేకుండా, ఆబ్స్టకల్స్ అంటే మనకి రోడ్ బ్లాక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇబ్బందులు అనుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ డకాముఖీలు అన్నీ తినుకుంటూనే మనం ఒక ప్రోగ్రెసివ్గా మనం మన గమ్యం వైపు వెళ్ళచ్చు. సో ఆబ్స్టకల్స్ లేకుండా ఎవ్వడు ఏదో పెద్ద అచీవ్ చేసింది ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఆబ్స్టకల్స్ విల్ బీ వెరీ వెరీ కామన్. ఉండాలి. ఉంటేనే, ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకి వీ కెన్, బికాజ్ విత్ ప్రాబ్లమ్స్ ఓన్లీ వీ కెన్ రీచ్ టు దట్. ఇదన్నమాట. ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అనేది ఉండదన్నమాట. కాబట్టి అన్ని గ్రేట్ అండర్టేకింగ్స్ ఆర్ అచీవ్డ్ ఓన్లీ త్రూ ప్రాబ్లమ్స్. తర్వాత ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్.
అంటే చాలా ఉంటాయి. ఎందుకు మన రీసెర్చర్స్ చెప్తున్నారు, సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయంట. అంటే హ్యూమన్ బ్రెయిన్కి, మన మైండ్కి 70,000 ఆలోచనలు వస్తాయండి. ఎప్పటి నుంచి? పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు. ఈ 70,000 ఆలోచనల 75% పనికిరాని ఆలోచనలు ఉంటాయి. 75% యూజ్లెస్ ఆలోచనలే ఉంటాయి, రైట్? సో హియర్ ఈ పనికిరాని ఆలోచనలు ఆర్ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే మనం పాజిటివ్ ఆలోచనల కింద ఎవరైతే దాన్ని కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారండి. అందరికీ 70,000 ఆలోచనలే వచ్చినాయి. స్వామి వివేకానందకి వచ్చినాయి, నరేంద్ర మోడీకి వస్తున్నాయి. నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, 70,000 వస్తాయి, వాళ్ళకి 75% నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కాకపోతే పాజిటివ్గా మార్చుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో దే విల్ బికమ్ గ్రేట్. సో ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికలీ, ఇంటలెక్చువలీ, స్పిరిచువలీ, రిజెక్ట్ ఇట్ యాజ్ పాయిజన్. ఏదైతే మనని వీక్ చేస్తున్నాయో దాన్ని విషం అనుకోండి అంటున్నాడు. రిజెక్ట్ చేసేయండి. అండ్ దెన్ దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి ట్రూ. ఎప్పుడైతే మనకి మన జీవితానికి మనని వీక్ చేస్తున్నాయో, మనం బలహీనం పరుస్తున్నాయో, అలాంటివి అది ఫిజికల్గా కావచ్చు, ఇంటలెక్చువల్లీ కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు, వాటిని రిజెక్ట్ చేసేయండి. దాన్ని విషంగా ట్రీట్ చేయండి అన్నాడు. ఎందుకంటే దానిలో జీవం లేదు. అందుకే స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అని అన్నాడు. ఆ వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని తీసిపారేయండి, డెత్ కింద పరిచేయండి. యూ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. వన్స్ యూ రిజెక్ట్ దట్ యూ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. మన దినచర్యలోకి వెళ్ళి మన డైలీ రొటీన్లో మనం చేస్తున్న పనులని మనం చూసినట్టయితే, మనం ఎదుర్కొంటున్న వాటిని చూసినట్టయితే, దానిలో ఏవైతే నిన్ను వీక్ చేసేస్తున్నాయో ఇలాంటి ఆస్పెక్ట్స్ని మనం పాయిజన్ కింద మనం కన్సిడర్ చేసి వీ హ్యావ్ టు గో హెడ్ అని చెప్పాడు అనమాట. సో ఇది స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. 12:20 అవుతుంది. సో నాకు 12 వరకు టైం ఇచ్చారు, ఇంకో 15-20 నిమిషాలు పర్వాలేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం నేర్చుకున్న విషయం, తెలుసుకున్న విషయం ఏంటంటే వివేకవాణి. ఆయన ఐడియాలజీ చాలా అద్భుతమైన ఐడియాలజీ. భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ కింద మనం తీసుకువెళ్ళాలంటే ఇవాళ స్వామి వివేకానంద ఐడియాలజీ చాలా బాగా పనికొస్తుంది, రైట్? ఆయన చెప్పిన వాటిల్లో మనం ఆచరణలో పెట్టడం అనేది ఇంపార్టెంట్. వింటారు చాలామంది, వినింది మళ్ళీ ఇంకొక షోలోంచి వదిలేయడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అనేది కనుక మనం చేసినట్టయితే భారతదేశం, మనకున్న ఈ కల్చర్, మన సనాతన ధర్మం కానీ, మన వేదాలు కానీ, మన ఉపనిషత్తులు కానీ చాలా పవర్ఫుల్ ఇవి. వాటిని మనం వాటిని గురించి తెలుసుకోవాల్సిన ఆ సింపుల్ లాంగ్వేజ్లో ఆయన ఇచ్చాడు. కాబట్టి అవి తెలుసుకొని మనం ముందుకు వెళ్తే డెఫినెట్గా మన భారతదేశం ఎక్కడికో వెళ్తుంది. డెఫినెట్గా ఒక సూపర్ పవర్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా అంత తెలివిగల వాళ్ళం. మన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. వాటిని నిద్రపుచ్చకుండా వాటిని బయటికి తీసుకొచ్చి లెట్ us see that we go ahead and then do it అండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లోపల ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద మెసేజ్లో పెడితే నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలను. ఎవరైనా ఒక 5-10 minutes టైం ఉంది కాబట్టి 12:25 అవుతుంది. కింద మీరు మెసేజ్ అని టైప్ చేస్తే ఐ కెన్ ఆన్సర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యాజ్ ఫర్ ఎస్ స్వామి వివేకానంద వివేకవాణి ఈజ్ కన్సర్న్డ్. ఏమి లేవంటే క్లోజ్ చేస్తాను. ఏం మెసేజెస్ రావట్లేదు కాబట్టి ఐ ఫీల్ దట్ ఐ కెన్ క్లోజ్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.